ఈ గేమ్ అంకుల్స్ కి మాత్రమే, మా యూత్ కి కాదు. మీకు ఏ సాంగ్ కావాలి? తిన్మారా తగ్గేదే లేదా పిల్లలే అనుకుంటే పిల్లల ఓకే, మమ్మీస్ ఓకే, ఎక్కువ రైట్. ఆడుతున్నారండి బాబోయ్. అందరికీ నమస్తే, నేను మీ అరవింద్. ఇది మన డే 4 పార్ట్ 6. ఏంటంటే ఈరోజు డే 4 ట్యూస్డే కాబట్టి అందరూ మొత్తం డల్ అయిపోయినారు. సో నిన్న అంటే కమిటీ కుర్రాలు లేపిండ్రు. ఈరోజు ఎవరు ఏం చేస్తారో, ఏ టెస్ట్ ఇస్తారో చూద్దాము. సో పూజ అయితే అయింది ఇప్పుడే. సో మీకు పూజ ఎలా అయిందనేది కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, దాని తర్వాత గేమ్స్ ఉండే ఛాన్స్ ఉంది టైంని బట్టి. చూద్దాం. చలో. ఈరోజు ఇద్దరు అయ్యగారులు ఉన్నట్టున్నారు కదా, ఇద్దరు ఉన్నట్టున్నారు కదా పంతులు గారు. Girls this side, మీకు కాంపిటీషన్ వచ్చారు. girls Adya, who want gift stand in line. గణపతి నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు ప్రదోష కాలంలో గజానన అనేటువంటి నామధేయం అన్నటువంటి గణపతికి పూజ ప్రారంభం చేస్తున్నాం. భూత ప్రేత పిశాచాల నుంచి ఎటువంటి విఘ్నాలు లేకుండా మన కార్యాలన్నీ కూడా సక్రమంగా పూర్తవ్వాలి అని ఆ స్వామివారికి నమస్కారం చేసుకొని పూజ ప్రారంభం చేస్తున్నాం. నమస్కారం చేసుకోవాలి. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనో శ్రీమహాగణాధిపతయే నమః. మంగళవారం నాడు గణపతికి పూజా కార్యక్రమం చేసుకుంటే సకల రుణబాధలు తీరుతాయి. అలానే సంకటహర చతుర్థి మీరందరూ వినే ఉంటారు. గణపతికి సంబంధించినటువంటి సంకటహర చతుర్థి ఎక్కువగా ఆ వ్రతాన్ని చెయ్యాలి అనుకునేవాళ్ళు మంగళవారం ప్రారంభం, మంగళవారం చవితి వచ్చిన రోజు ప్రారంభం చేసుకుంటే దాన్ని విశేషంగా ప్రారంభం వ్రతం పట్టడం అంటారు. అది మంగళవారం చవితి కలిసిన రోజు పడితే దానికి పవర్ ఎక్కువ ఉంటుందన్నమాట, బాగా శక్తివంతమైంది. అలానే మనకున్నటువంటి రుణబాధలు కానీ, అలానే మన పిల్లలకు సంబంధించినటువంటి చదువుకు సంబంధించినటువంటిది కానీ, అలానే బుద్ధిలోపం ఉన్నా కానీ, మేధా విలాస వాక్పటుత్వం మాటలు సరిగ్గా రాకపోయినా, అలానే విచ్చలవిడితనంగా తిరుగుతున్నా, వీటన్నిటినీ కూడా ఆయనకి పూజ చేసుకుంటే అవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయన్నమాట. ఆ గణపతికి నమస్కారం చేసుకుని మీ కోరిక ఏదైతే మనసులో ఉందో అది స్వామివారికి చెప్పుకొని, నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు ప్రదోషకాలంలో సాయంకాలం పూట నీ పూజ చేస్తున్నానయ్యా గణపతి అని చెప్పుకొని ఆడవాళ్ళ మగవాళ్ళ చేతులు అక్షంతలు వేసేసి నీళ్లు పోయిండి. అక్షంతల నీళ్లు ఆ కప్పులో కానీ కింద తమలపాకు వేసుకొని కానీ వదిలిపెట్టండి. సత్యాన్ని పరిశించామి అమృతమస్తో అమృతపస్రణమసి సాంగత ప్రవార సిద్ధి బుద్ధితమేద వృద్ధి వినాయక స్వామి నేను మహావతరార్థే మోదక సహిత కాశ్మీర ఫలసహిత భ్రజ్యం ఫలసహిత కదలీ ఫలసహిత చిత్రాన్న సహిత పాయసాన్న సహిత ముద్రపదార్థాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం దర్పయామి. అమృతాభిధానపతి ఉత్తరాబోధనం దర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, పునః ఆచమనీయం దర్పయామి. ఓం రక్షాన్ ధారయామి. నమస్కరోమి. గణేష్ మహారాజ్ కి. పాట కాదండి, మీరు డ్యాన్స్ చేయాలి. మేము డాన్స్ ఆల్రెడీ చేసినాం ఫస్ట్. అది జస్ట్ ట్రైలర్. నిన్న మామూలు ఎట్లా చేసిండ్రు అట్లా చేయాలి. మీరు మీ టీం అందరినీ గ్యాదర్ చేయండి. ఈరోజు మీరు డ్యాన్స్ చేయాలి. ఈ డే మీది కావాలి. ఓకే ఓకే ఓకేనా? మా కమిటీ లేడీస్ చేసిండ్రు కదా. నిన్న మొత్తం కమిటీ కుర్రాళ్ళు డ్యాన్స్ చేసింది కదా, వాళ్ళ కాంపిటీషన్గా ఈరోజు మనకు ఇక్కడ కల్చరల్ యాక్టివిటీ అండ్ లేడీస్ మొత్తం అందరు ఇక్కడ గ్యాంగ్ ఫామ్ చేసిండ్రు. ఈరోజు మేమేం తక్కువ కాదు, మేము కూడా చేస్తామని స్టేజ్ ఎక్కేసిండ్రు. చలో వాళ్ళు ఏం చేద్దారో చూద్దాం. ఈరోజు వాళ్ళు ఎంత కింద 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 చేసినాం. మీరు కూడా కింద దిగండి. స్టేజ్
సార్ ఈ పాట తెలియదు అంటున్నారు వాళ్ళకి. వేరే కావాలంట, వేరే కావాలి. ఇదిగో ఇదిగో నిన్న కమిటీ కుర్రాళ్ళను ఈరోజు ఓడించడానికి మరి లేడీస్ అందరు కలిసి డ్యాన్స్ చేసిండ్రు. సో రేపు ఏం చేద్దామంటే కాంపిటీషన్ పెడదాం. ఓకే, కమిటీ కుర్రాళ్ళకి లేడీస్కి మధ్యలో రేపు కాంపిటీషన్. ఓకేనా? ఓకేనా లేడీస్ అండ్ జెంట్స్? ఓకేనా? ఓకేనా? ఓకే, అదే అందుకే రేపు ఇప్పుడు అందరు ఉన్నప్పుడు డాన్స్ చేయాలి. ఓకే, అందరు ఉన్నప్పుడు రేపు కాంపిటీషన్ పెట్టి డాన్స్ చేపిద్దాం. ఓకేనా? ఓకే, ఏం కాదు చాలా సింపుల్. నేను హెల్ప్ ఇంకో క్లాస్ కి వెళ్ళిపోవచ్చు. ఒక క్లాస్ కింద పడిపోతే నెక్స్ట్ క్లాస్ కి కంటిన్యూ అయిపోవచ్చు గేమ్. 20 సెకండ్స్ లో స్కోర్ ఎవరైతే హై చేస్తారో దే ఆర్ ద విన్నర్స్. ఓకే, రెడీ? ఓకేనా? హ్యాండ్స్ బ్యాక్. ఓకే, కీప్ ద స్పూన్స్ అవుట్. ఎవరికి చెప్పొద్దు. స్పూన్ దే. రెడీ? హ్యాండ్స్ బ్యాక్, హ్యాండ్స్ బ్యాక్. ప్లీజ్ ఎంకరేజ్ యువర్ ఫ్రెండ్స్, ఎంకరేజ్ యువర్ ఫ్రెండ్స్. రెడీ? 3, 2, 1 go. Okay, keep going. Concentrate, concentrate, అక్కడే concentrate. Okay, good. Vedita, good, good, good. Okay, 3. Okay, 5, 4, 3, 2, 1. అసలు చీటింగ్ చేయలేదు కదా, చీటింగ్ ఏం చేయలేదు మనం. చేయలేదు. తొండి మీరే తొండాడుతున్నారు. ఓకే ఓకే, లేదు తీయలేదు, లేదు తీయలేదు. ఓకే ఓకే, గో ఆన్ సిట్, గో ఆన్ సిట్, గో ఆన్ సిట్. ఈరోజు మన గేమ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్న వారు ప్రసాద్ అంకుల్, సంతోష్ అంకుల్, సతీష్ అంకుల్, రాజేష్ అంకుల్. 4 అంకుల్స్ ఈరోజు అసలు గ్లాసులు వేరేలాగా పెట్టాల్సింది రాంగ్ పొజిషన్లో ఉన్న గ్లాసులను కరెక్ట్ చేయడానికి వచ్చారు. సో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అందరూ క్లాప్స్ కొట్టి ఎంకరేజ్మెంట్ చెప్పండి. ఈ గేమ్ అంకుల్స్కి మాత్రమే, మా యూత్కి కాదు. ఓకే, సో అంకుల్స్ గెట్ రెడీ. మైక్ ఇస్తున్నా. స్పూన్ వదిలేసేయండి. మీవి ఓకే, సైలెన్స్ సైలెన్స్. టేబుల్ మీద పెట్టండి. కిడ్స్ సైలెన్స్ కిడ్స్. సో స్పూన్ ఇలానే ఉండాలి, మీరు బాల్ ఇలా తీసుకురావాలి, ఇలా. ఓకే, రెడీ? హ్యాండ్స్ బ్యాక్. లీవ్ ద స్పూన్ ప్లీజ్. 3, 2, 1 go. Yes, uncles, 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 uncles. Yes, 1. Now high score is 2. Yes, Rajesh Garu is the winner. Yes, Rajesh Garu is the winner. Sorry, Rajesh uncle is the winner. Rajesh uncle.
Yes, uncle. Rajesh uncle is the winner. పాపం రాజేష్. ఈ ప్రకృతి వైపరీత్యం నుండి మమ్మల్ని పక్కన పెట్టినందుకు, యూత్ని పక్కన పెట్టినందుకు థ్యాంక్ యూ. అలాగే అంకుల్స్ని స్టేజ్ ఎక్కించినందుకు కూడా థ్యాంక్ యూ. అదే కాదు, అంకుల్స్కి దొరకక ఒక ఆపర్చునిటీ దొరికింది. అంత పిల్లలు యూతే తీసుకుంటున్నారు, ఈరోజు అంకుల్స్కి ఒక ఆపర్చునిటీ దొరికింది. ఓకే, నెక్స్ట్ ఆంటీస్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇప్పుడైతే సెకండ్ రౌండ్ ఆఫ్ అంకుల్స్ ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకేనా? యా, హేమంత్ అంకుల్ గెలుస్తారు అనుకుంటున్నా. హేమంత్ అంకుల్, Anticipation. నిన్న డాన్స్ లో మీరు ఎలా తిరగదేసిందో ఇలా ఈ రోజు గేమ్ లో కూడా అలానే చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ సెకండ్ సెట్ ఆఫ్ అంకుల్స్ అందరికి. గుడ్ లక్. మనం నెక్స్ట్ గేమ్ టుమారో పెట్టుకుందాం. సో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో శ్రావణి ఆంటీ విల్ గివ్ ద గిఫ్ట్స్, పార్టిసిపేషన్ గిఫ్ట్స్. శ్రావణ ఆంటీ, శ్రావణి అక్క, సారీ శ్రావణి ఆంటీ. ఓకే, శ్రావణి ఆంటీ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఆంటీ పారిపోయింది. ఓకే, నా ఇక్కడ స్టేజ్ మీద 4 అంకుల్స్ రెడీగా ఉన్నారు ప్లే చేయడానికి. మీకు కూడా అంకులేనా? సరే, విన్ అయిన వాళ్ళు అంకుల్స్ అయితే. ఓకే, విన్ అయిన వాళ్ళు అంకుల్స్. ఓకే ఓకే, విన్ అయిన వాళ్ళు అంకుల్స్. ఓకే, రెడీ? హ్యాండ్స్ బ్యాక్, లీవ్ ద స్పూన్ వదిలేసేయండి. స్పూన్ అక్కడ పెట్టేసేయాలి. అంటే స్పూన్ ఎక్కడ ఎత్తుకపోతారో అని వాళ్ళ బాధ. 4 వచ్చిందంట, ప్లీజ్ అక్కడ బిజీ చేయడానికి చూడకండి. ఓకే, రెడీ? 3, 2, 1 గో. Yes, good going. Yes, only one here. Hey, Galas. 5, 4, 3, 2, 1. Yes, time up. Okay, almost out. Okay, Ashok uncle is the winner. Ashok uncle. अरे Okay, claps for Ashok uncle, please. Claps for Ashok uncle. గిఫ్ట్ ఏంటి? గిఫ్ట్ గెలిచిన అంకుల్స్ కి లాస్ట్ డే గిఫ్ట్ ఇస్తాం. లాస్ట్ డే ఇదేనా గిఫ్ట్? కాంప్లిమెంటరీ గిఫ్ట్ కాదు. ఏయ్, గిఫ్ట్ సూపర్. పార్టిసిపేషన్ గిఫ్ట్. పైకెత్తండి, గిఫ్ట్ పైకెత్తండి. అంకుల్స్ అందరికి గేమ్ కండక్ట్ చేసినారు. మీరు ఎందుకు participate చేయలేదు? మేము అంకుల్ కాదు కాబట్టి. Oh my God. ఇస్తాను. Okay, children. ప్రకృతి Discuss వైపరీత్యం tomorrow. అయిపోయినట్టుంది We can play for second game. Okay. ప్రశాంతంగా అయిపోయింది. మిగతా ప్రకృతి Okay. వైపరీత్యం Good night, everyone. రేపు Tomorrow we can join for second Okay, game. right. Okay. ట్యూస్డే డ్రై డే లాగా స్టార్ట్ అయింది. మధ్యలో నిన్న మనోళ్ళు ట్విస్ట్ ఇచ్చారు, ఈరోజు లేడీస్ ట్విస్ట్ ఇచ్చారు. రచ్చలేపినారు. రచ్చలేపితే పోలే అన్నారు, లేపినారు. తర్వాత ప్రకృతి వైపరీత్యం జరిగింది, అంకుల్స్తో ఆట ఆడిపించినారు. ఇదో పెద్ద ట్విస్ట్. సో మొత్తానికి మా ట్యూస్డే ఇలా అయింది. సో వెయిట్ ఫర్ టుమారో. రేపు కాంపిటీషన్ పెడదామనంటే సై అని అన్నారు. చూద్దాం రేపు ఏం చేస్తారో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. స్టే ట్యూన్డ్. షేర్, సబ్స్క్రైబ్, లైక్, కమెంట్. కామెంట్. ఎవరో డిస్లైక్ కొడుతున్నారు, డిస్లైక్ కొట్టకండి. డిస్లైక్ కొట్టకండి. గంట కూడా కొట్టండి. దేవుని దగ్గర గంట అనుకొని కొట్టండి.